హాయ్ బాగున్నారా? ఈరోజు నేను పెసరపప్పు కొబ్బరి కూర చేస్తున్నాను. కొబ్బరితో కూర చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఇట్లా ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. నేను ఈరోజు ఎక్కువగా తీస్తున్నాను అనమాట. 2 కొబ్బరి చిప్పలతోటి కొబ్బరి తీసాను. ఆ తర్వాత పచ్చిమిర్చి దండిగా వేసుకుంటే బాగుంటుంది. పెసరపప్పు కానీ శనగపప్పు కానీ వేసుకోవచ్చు. నేను పెసరపప్పు అయితే ఈజీగా తొందరగా ఉడికిపోతుందని తీసుకున్నాను అనమాట. ఒక అరకప్పు దాకా పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పు కడిగి అలా పెట్టుకోవాలి. ఆ తర్వాత బాండి పెట్టి పోపు దినుసులు వేసుకోవాలి. దీంట్లో పోపు దినుసులు కూడా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర. ఇది ఉట్టిగా కూడా కూర తింటే బాగుంటుందన్నమాట. సలాడ్ లాగా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి ఇంకా బాగుంటుంది. చూసారా, పచ్చిమిర్చి సన్నగా పొడుగ్గా తరుక్కుంటే బాగుంటుందని అలా తరిగాను అనమాట. పచ్చిమిర్చి వేసాను. కొంచెం ఫ్రై అయ్యాక మనం ఇంగువ, కరివేపాకు వేసేసుకొని ఆ తర్వాత పెసరపప్పు కొంచెం వేసుకొని పసుపు వేసాను అనమాట. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవి వేగిన తర్వాత పెసరపప్పు వేసేసాను. కొంచెం కడిగిన పెసరపప్పు నానబెట్టుకోవచ్చు, అలా అయినా వేసేసుకోవచ్చు అనమాట. మంచిగా ఒక్కసారి ఆ పోపు అంతా పప్పుకు పట్టేట్టు వేయించేసి మూత పెట్టి ఉంచితే కొంచెం మగ్గినట్టు ఉడుకుతుందన్నమాట. ఫ్రై అవుతుంది. చూసారా, ఒక 2 సెకండ్స్ అనమాట. ఆ తర్వాత వాటర్ కావాలంటే వేసుకోవచ్చు. కొంచెం ఉబ్బినట్టు అవుతుంది కదా పప్పు. ఇది ఇలా ఉంటేనే బాగుంటుంది. పప్పు ఉడికితే అంతకన్నా పప్పుగా ఉండాలన్నమాట. అంటే సలాడ్ లాగానే ఉన్నట్టు ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే చేయండి అనమాట. ఈ పెసరపప్పు ప్లేస్లో శనగపప్పు కూడా వేసుకోవచ్చు. నచ్చలేదంటే శనగపప్పు నానబెట్టి వేసుకోండి. ఇప్పుడు ఉప్పు వేసాను తగినంత. ఇప్పుడు మనం కొంచెం నీళ్ళు వేసి ఉడికించుకోవచ్చు. కొరవ చల్లాలన్నమాట. ఇప్పుడు నేను కొబ్బరి కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసేస్తున్నాను. యాక్చువల్గా పెసరపప్పు అలానే ఉంటేనే బాగుంటుందని చెప్పా కదా. మనం వడపప్పు అట్లా తింటాం కదా, ఆ టైప్లోనే ఇది అన్నంలో కలుపుకుంటే బాగుంటుంది. చూసారా, ఎక్కువ 2 చిప్పలు కొబ్బరి చిప్పలు అంటే ఒక కాయ, ఫుల్ కాయ కొబ్బరి అంతా వేసేసాను. మంచిగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు కొబ్బరి వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచితే మనకి కొబ్బరి ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది. కరివేపాకు, కొత్తిమీర లాంటివి వేసేసుకొని డిష్ అవుట్ చేసేసుకోవడం. వెరీ సింపుల్. మనం కారానికి బదులు పచ్చిమిర్చి శాతం ఎక్కువ వేసుకున్నాం, ఉప్పు వేసేసాం, అంతే. ఇంకా ఏమీ వేయక్కర్లేదు. పోపు మాత్రమే. దీంట్లో జీలకర్ర వేసుకుంటే జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసుకొని కొంచెం ఆయిల్ వేసి పప్పు వేయించుకొని ఆ తర్వాత కొబ్బరి వేసేసి బాగా కలుపుకొని తీసేయాలన్నమాట. ఎంత సింపుల్లో చూసారా. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా విటమిన్స్ ఉంటాయి పెసరపప్పు కొబ్బరిలో. మనం ఇలా లంచ్లో ఒకప్పుడు డైటింగ్ చేసేవాళ్ళు ఒక కప్పులో తినేసేసారంటే లంచ్లో పొట్ట ఫుల్గా ఉంటుంది, ఆకలి వేయదు. అన్నంతో తీసుకోవచ్చు, చపాతీతో తీసుకోవచ్చు అన్నమాట. ఎంతో సింపుల్గా కొబ్బరి పెసరపప్పు కూర చేసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.